రైలు బండి ఇంటికి వెళ్ళిందన్నమాట. గుడ్. ఇక రిజర్వాయర్ కు రిపేరు, డ్యామ్ కు మరమ్మత్. బోధపడిందా? హలో హలో. డోంట్ మైండ్. ఎవర్ మైండ్. వేళ కాని వేళ మీకు శ్రమిస్తున్నాను. శ్రమ ఎంత అర్జెంటో అయితే కానీ ఇప్పుడు వస్తారా? అవునండి, చాలా అర్జెంట్. నేను వెంటనే ఇది డెవలప్ చేసేసి కాంటాక్ట్ ప్రింట్లు వేసేసి పెద్ద సైజు బొమ్మ కూడా చేసేసి ఫ్రేమ్ కూడా డెవలప్ చేస్తే చాలండి. డెవలప్ చేస్తే చాలు. అలాగే అలాగే చేసేసి. థ్యాంక్ యూ. అలాగే. తెలీదు, కూడా వచ్చిన వాడిని వెంట తీసుకురావాలని తెలీదు, శత్రువులు అనుసరిస్తున్నారో లేదో చూసుకోవాలని తెలీదు. నీకేంటో తెలుసు? తేరగా డబ్బులు పుచ్చుకొని మస్తుగా తాగడమా? ఈసారికి మన్నించండి హుజూర్, ఇక మీద పొరపాట జరగదు. అలా జరిగితే మన్నించమనడానికి నువ్వు, మన్నించడానికి నేను ఉండరా ఫూల్. తెలిసిందా? తెలుసు. ఇటువంటి గతి తప్పాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ సిఐడి ఎవనో కనుక్కోవాలా. వాడు సర్కారుకు రిపోర్ట్ ఇచ్చేలోగా. అవును, చంపేయాలి. మన్నించండి హుజూర్. ఆ సిఐడి బాంబుని పేలనివ్వకుండా అడ్డుపడ్డాడు. ఆయన్ని బాంబుతోనే పేల్చి చంపేస్తాను. గుడ్, నీకు రోషం వచ్చిందన్నమాట. వెరీ గుడ్. వెంటనే ఆ మనిషిని, మనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాన్ని నాశనం చేయండి. పోండి. అన్నయ్య, ఇంత లేట్ అయింది అన్నయ్య? ఉద్యోగం కదమ్మా. హలో, ఇస్ ఇట్ ట్రాంక్స్? దిస్ ఈజ్ 43047. బుక్ ఏ కాల్ టు. ఎస్, అర్జెంట్ ప్లీజ్. అన్నయ్య, నువ్వు రైల్లో వస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? ఆ రైలు మీద ఏదో పిడుగు పడిందట. పిడుగు? అది ఉరమని పిడుగు. అదృష్టం బాగుంది, కారులో బయలుదేరు. అవునమ్మా, అదృష్టం బాగుండబట్టే పరిస్థితులన్నీ అనుకూలించాయి. అన్నయ్య, ఈ మందుల కంపెనీ ఉద్యోగం మానేయకూడదు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, నెలకి 3 వారాలు ఏవో దిక్కుమాలిన వాళ్ళ వెంబడి తిరుగుతాం. వేళ పట్టిన తిండి నిద్రలేని ఈ ఉద్యోగం ఎందుకన్నయ్య? నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడానికి. అన్నయ్య, నీ ఉద్యోగ సంగతి అడిగినప్పుడల్లా ఏదో ప్రసక్తి తెచ్చి మభ్య పెడతావు. ఏ ఊరు పెడతావు, ఏం చేస్తావు, ఎప్పుడు వస్తావు, ఏమీ చెప్పు. ఇంతకీ నువ్వు నిజంగా ఉద్యోగం పైనే తిరుగుతున్నావు అన్నయ్య? సుగుణ, సుగుణ, నేనేమైనా కాని పనులు చేస్తున్నాను నీ అనుమానమా? అదేం కాదన్నయ్య. చాలు సుగుణ, ఆ మాత్రం నమ్మకం నీకుంటే అంతే చాలు.
సూనా, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప నానే వాళ్ళు ఎవరు లేరు. రాత్రి పగలు నేను ఆలోచించేది ఆశించేది ఒక్కటేనమ్మా, నా చెల్లెలు మంచి ఇంట్లో పడాలి, కలకాలం పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి. సుగుణ, నీకోసం నేను ఎంత సాహసమైనా చేస్తా. అన్నయ్య, చెల్లి. కాల్ ఫ్రమ్ 303 ఇవ్వమంటారా సార్? మీతో ముఖ్యమైన విషయం రిపోర్ట్ చేయాలి సార్. మన పోటీగా ఉన్న కంపెనీ వాళ్ళ వివరాలు ఫోటోలతో సహా దొరికాయి సార్. గుడ్. ఫోటోలు కూడా తీసావా? చాలా ప్రమాదకరమైన మందులు వాళ్ళు రైల్లో డిస్పాచ్ చేశారు సార్. వృద్ధుని యాక్సిడెంట్ అయింది రైల్లోనా? మీకు రిపోర్ట్ వెంటనే రాసి పంపిస్తాను. నో, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే సార్. ఎల్లుండి వచ్చేస్తానమ్మా. మా కంపెనీ డైరెక్టర్కి అర్జెంటుగా రిపోర్ట్ ఇవ్వాలి. రేపు వెళ్ళకూడదా అన్నయ్య? ఈ లోపల ఏం కొంప మునిగిపోతుంది? అలా అనకమ్మా. మా కంపెనీ ప్రజల క్షేమం కోసం పాటుపడుతుంది. మా విరోధి సంస్థ తయారు చేసేవి చలామణి అయితే ఎంత జన నష్టం అవుతుందో నీకు తెలియదమ్మా. ఒక విధంగా నేను చేసేది దేశ సేవే. మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా కారు ఆగిపోయింది.
ఎందుకో కొంచెం చూస్తారా? షో షో ఆ టార్చ్ లైట్ ఇస్తారా మేడం? టార్చ్ ప్లీజ్. ఫోటోలు లేవు. బాగా వెతికారా? ఏమీ లేవు. పదండి. Is it so? Very, very unfortunate. Sorry, gentlemen. సీక్రెట్ ఏజెంట్ 303 రాక్ కోసం ఎదురు చూస్తున్నాం. అతడు వస్తాడనుకుంటే దురదృష్టవశాత్తు మనకు చేరింది అతని మరణ వార్త. ఏదో బలవత్తరమైన సాక్ష్యాన్ని సంపాదించాడట. అందుకే శత్రువులు అతన్ని అంతమొందించారు. సార్, ఆ సాక్ష్యం మన కార్యాలయానికి చేరిందా? లేదు. కానీ ఏజెంట్ 303 మూలంగా మన శత్రువుల ఉనికి ఇప్పుడే స్పష్టంగా తెలిసింది. అతడు మరణించిన నగరంలో పరిశోధనలు చేస్తే అఖిల భారత స్థాయిలో శత్రువుల ఆచూకీ తెలుస్తుంది. ఈ పరిశోధనలన్నిటి మీద మన స్పెషల్ ఏజెంట్ 116 నియోగిస్తాను. ఎస్ సార్. ఏజెంట్ 116 ఎక్కడున్నా సరే 3 గంటల్లోగా నాకు రిపోర్ట్ కావాలి. వెరీ అర్జెంట్. ఎస్ సార్.